అందరికీ మాకు దుబాయ్లో చాలా రోజుల తర్వాత వర్షం పడుతుందన్నమాట. ఈ వింటర్ సీజన్‌లోనే క్లౌడ్ సీడింగ్ చేయకుండా పడుతుంది. అంటే మేము ఎప్పుడు ఇక్కడ దుబాయ్లో వర్షం పడ్డా క్లౌడ్ సీడింగ్ అని కంపల్సరీ. వర్షం ఇలా పడిందో లేదో అలా బిల్డింగ్ ఫైర్ అయిపోయిందనమాట. నేను సమ్మర్‌లో ఒకటే బిల్డింగ్ ఫైర్ అవ్వడం చూసాను కానీ, వర్షం పడి ఇలా ఆగిపోయింది. వర్షంలోనే ఆ షార్ట్ సర్క్యూట్ ఏదో అయ్యి మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం ఫైర్ అంటుకుందనమాట. మా విండోలో నుంచి బాల్కనీ నుంచి క్లియర్‌గా కనిపిస్తుంది అది బిల్డింగ్ అనేది. ఎంతసేపు అంటే ఒక 4 to 5 అవర్స్ బాగా మొత్తం బిల్డింగ్ ఫైర్ అయిపోయిందనమాట. 5 అవర్స్ తర్వాత మంటలు అనేవి తగ్గాయి. చూడండి ఎంత బాగా పొగొస్తుందో, చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అప్పుడే వర్షం పడి మేఘాలన్నీ క్లియర్ అయ్యాయి అన్నమాట. బాగా ఎక్కువ వర్షం పడ్డది. ఆ వర్షం ఇట్లా ఆగిపోయిందో లేదో ఈ బిల్డింగ్ ఫైర్కి ఇంకా మొత్తం నల్ల మేఘాలు మళ్ళీ ఫామ్ అయిపోయినాయి ఈ పొగ వల్ల. చాలాసేపు ఇలా ఫైర్ అయింది. ఎంతమంది ఇబ్బంది పడ్డారో తెలియదు. దుబాయ్లో చాలా వరకు పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉండాలంటే ఇదే భయం అనమాట. ఎక్కువ వరకు షార్ట్ సర్క్యూట్స్ అవుతూనే ఉంటాయి. చిన్న చిన్న బిల్డింగ్సే సేఫ్ నన్ను అడిగితే. ఎందుకంటే నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నా కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. చాలా సేపటి తర్వాత ఇది ఇలా తగ్గిపోయింది. ఇంకా ఇది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వర్షం పడింది. వర్షం పడాక మళ్ళీ ఇదంతా చూడండి, రోడ్ అంతా వాటర్ అంతా నిండిపోయింది. మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా డేస్ తర్వాత వర్షం పడుతుందని. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే కూడా ఫుల్ వర్షం పడింది. మేము ఇలా అనుకోకుండా బయటికి వెళ్ళంగానే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇండియాలో ఉంటే వర్షం పడేటప్పుడు రైడ్స్కి వెళ్ళడం అది ఇది కామనే. కానీ ఇక్కడ దుబాయ్లో వర్షం పడ్డప్పుడు రైడ్స్కి రావడం, బీచ్కి వెళ్ళడం వేరే ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకోటి వింటర్ సీజన్ కాబట్టి ఇంకా బాగుంది. ఇంకా సమ్మర్లో అయితే బాగుంటుంది కానీ ఎంత సమ్మర్లో పడ్డా కూడా ఎక్కువసేపు అనేది మనకు చల్లగా ఉండదు అనమాట. వర్షం ఎంతసేపు పడితే అంతసేపే చల్లగా ఉంటుంది. ఇంకా బీచ్ వైపు వచ్చాము. బీచ్ వైపు ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి మా హస్బెండ్ని బాగా ఆ రోజు అడిగి మరీ వచ్చాను. అసలు వెదర్ బాగాలేదు, నేను తీసుకెళ్ళను అన్నా కూడా నేను బలవంతంగా తీసుకొచ్చాను అనమాట. చాలామంది ఉన్నారు బీచ్లో. నాకైతే హాయిగా అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.